రైల్వే పోలీస్ ఆర్పిఎఫ్ అంటే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. నేను ఉన్నదంతా రైల్వే క్వార్టర్స్ లోనే పెట్టు కూడా. సో అందుకని ఆర్పిఎఫ్ బాగా మా ఫ్యామిలీస్ బాగా పరిచయం. వాళ్ళందరూ చాలా మంది మలయాళీ ఫ్యామిలీస్ ఉండేవాళ్ళు అక్కడ, తెలుగు ఫ్యామిలీస్. రైల్వే క్యారెక్టరా అసలు ఒక్కసారికి మళ్ళీ నాకు నా రైల్వేస్, నా రైల్వే క్వార్టర్స్, రైల్వే హాస్పిటల్ అన్ని గుర్తొచ్చేసింది నాకు. ఇది తెలియలేదు అసలు, ఇది కదా అసలు స్టోరీ అంటే. అండ్ ఆయన ఫస్ట్ టైం డైరెక్టర్. మీకు ఎప్పుడూ అనిపించలేదా మీరు చాలా మంది ఫస్ట్ టైం డైరెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు అంటే వాళ్ళు ఒక సినిమా చేసేసి అప్పుడు మనం సెకండ్ టైం తీసుకుంటే బెటర్గా ఉంటుంది అని? ఇప్పుడు నేను ఇప్పుడు అలా అనుకోలేదు. నాకు నచ్చితే చేసుకుంటుంది మొదటి నుంచి. ఇది ఫస్ట్ టైం కాదు కదా, ఇలా ఎన్నోసార్లు జరిగింది. నాకు తెలిసి ఫస్ట్ టైం డైరెక్టర్ నువ్వు 7th 8th అనుకుంటా కదా. ద మాక్సిమం నెంబర్ ఆఫ్ ఫస్ట్ టైం డైరెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఘనత మీకే దక్కుతుంది. ఐ డోంట్ నో. వాళ్ళందరూ ఆల్మోస్ట్ మీ దగ్గరే వచ్చి ఇంటర్మీడియట్ ఎలాగైతే శ్రీ చైతన్య అండ్ నారాయణలో చదువుకుంటారో అలా అయిపోయి వాళ్ళు ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్ వాళ్ళు ఫస్ట్ ఇన్స్టిట్యూట్ ఇదే. నేను కూడా అడిగాను లైక్ హౌ అంటే మీరు ఎలా గేజ్ చేయగలుగుతారు, ఇంకా దాని తర్వాత అప్పుడు ఆయన అనేది ఇట్స్ జస్ట్ నమ్మకం. ఇంకో సంగతి అర్థం కావట్లేదు. ఇందాక ఆయన చెప్పారు చూసావా, ఆయన డైరెక్టర్ అనే కాదు, ఈయన నాకు కథ చెప్పడానికి రాబోతున్నాడు అని అక్కడి నుంచి చూసి అని కూడా చెప్పగలుగుతారు. ఇప్పుడు నాకు ఇవాళ నా ఇంట్లో ఏం జరిగిందో మొత్తం స్కాన్ చేసేసాడు ఆయన ఆల్రెడీ. ఈవిడ మూడేంటి ఇవాళ ఏం జరుగుతుంది అన్ని. అలాగే నిన్ను కూడా హీస్ ఎంఆర్ఐ స్కాన్. అసలు మీరు ఓకే. సో ఇందులో యు ఆర్ ప్లేయింగ్ టీచర్. వాట్ టీచర్? సినిమా. ఓహో అవునా. అంటే ఏం టీచర్ అనేది రివీల్ చేయడానికి లేదా? కానీ మన అందరికి బాగా దగ్గరున్న టీచర్. ఇంగ్లీష్ టీచర్. సైన్స్ టీచర్ లో రివీల్ చేసాం కదా. టీచర్ రివీల్ అయింది అది. సైన్స్ టీచర్. హే నీ సబ్జెక్ట్ కి సంబంధించినటువంటిది. ఓ మై గాడ్. సో ఎప్పుడైనా సీన్స్ లో ఏమైనా నీకు సబ్జెక్ట్ రిలేటెడ్ గా ఏమైనా చెప్పేసుకున్నావా? అంటే డైరెక్టర్ రాయకపోయినా సరే సార్ ఇది నేను చెప్తాను, దిస్ ఇస్ బాటనీ, దిస్ ఇస్ జువాలజీ అట్లా. జువాలజీ ఇంకోటి ఏంటది ఎన్ని సినిమాలో తెలుస్తుంది. అంతే ఎగ్జాక్ట్లీ అంతే. ఓకే సరే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ ద టీచర్ అండ్ సైన్స్ క్లాస్ ఇస్ హ్యాపెనింగ్. టీచ్ సంథింగ్. దట్ షీ కెన్. Body anatomy. Yes. Teach us about the stomach. Yes. అంటే పొట్ట కడుపులో ఎక్కువ ఉంచుకోకూడదు బయటికి. అది ఫిలసాఫికల్. కడుపులో ఏం ఉంచుకోకూడదు బయటకి, ఫిలసాఫికల్. ఇప్పుడు డాక్టర్ మీరు. మన సినిమాలో క్యారెక్టర్ లో ఉండమన్నారు కదా. మీరు సైకాలజిస్టా సైకాట్రిస్టా? బయాలజీ టీచర్. స్టమక్ గురించి 4 బయాలజీ, ఐ మీన్ వాట్ జువాలజీ, అది వాట్ ఇస్ ఇట్? పైలోరిక్ స్ఫింక్టర్స్ అని ఉంటాయి అక్కడ. అండ్ మనకి గ్యాస్ట్రిక్ ఎంప్టింగ్ అని కావాలి. చెప్పు కొత్త శ్రీలీల ఏం చెప్పమంటారు? టెల్. స్మాల్ ఇంటెస్టైన్స్, లార్జ్ ఇంటెస్టైన్స్. కల్చర్స్ వస్తాయి రాకుండా చూసుకోవాలి, ఎస్పెషల్లీ పెద్దవాళ్ళలో. అండ్ అసిడిటీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి డాక్టర్ గారు? చాలా షోస్ చేసి అవి యాసిడిక్ అయిపోయాయి లోపల. యాసిడిటీ టైం టు టైం తింటూ ఉండాలి. అవును మేమందరం తింటాం, మీరు ఎలా తింటారు టైం టు టైం అని? ఓకే అంటే నేను సపోజ్ నాది ఎలా ఉంటుందంటే ఆ టైం అయితే అక్కడ స్పాట్ లోనే తినేస్తాను. అంతే ఎగ్జాక్ట్లీ. నేను వెయిట్ చేయను. వెళ్ళి మనం విందు భోజనాలు, ముగ్గులు జల్లి రుద్రపూజలు చేసి. అనుగారు మీకు ఫస్ట్ డే రవితేజ గారిని డైరెక్ట్ చేసినప్పుడు కొంచెం నర్వస్ గా ఉండిందా? అవునండి. ఫస్ట్ అంటే ఉండదా మరి? ఫస్ట్ సార్ రాకముందు ఉంది. సార్ వచ్చిన తర్వాత సార్ మాట్లాడుతున్నప్పుడు టోటల్ ఫ్రెండ్లీ చేసేసారు. సో అది ఈజీ అయిపోయింది నాకు. స్టార్టింగ్ మన ఫస్ట్ డే రాకముందు టెన్షన్ ఉండేది. సో అది రోజు నైట్ అంతా పడుకోలేదేమో. లేదు ఇదే ఇంకా ఎలా చేస్తాను ఏంటి అలా చాలా ప్లాన్ చేసాం. సార్ వచ్చి మొత్తం కూల్ చేసి సింప్లిఫై చేశారు, నన్ను ఈజీ చేశారు. సో అది చాలా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ లో మీరు చాలా ఈజీగా వర్క్ చేయగలిగారు. యా. అండ్ సితారాతో దిస్ ఇస్ యువర్ థర్డా, సెకండా, ఫోర్తా? థర్డ్. ఇట్స్ లైక్ హోమ్ ప్రొడక్షన్ కదా మీకు ఇప్పుడు? సితారాతో సెకండ్, అదే హారిక. బట్ యా ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ ద సేమ్ లీనియేజ్ కాబట్టి అంతే. ఇట్స్ జస్ట్ కన్సర్న్. ఓకే ఫైన్. నాకు ఐ రిమెంబర్ ఫస్ట్ టైం నరేట్ చేయడానికి హైలైట్ ఏంటంటే ఐ థింక్ ఫస్ట్ ఇట్ వాస్ ఫర్ అ డిఫరెంట్ స్టోరీ.
చెప్పండి. సో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి బేసిక్గా. ఒకరోజు ఒకరోజు వచ్చి ఇంకా ఇలా దేర్ ఇస్ వన్ స్టోరీ సార్, సో ఇది చాలా కొత్తగా ఉంటుందండి అన్నారు. ఇది 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 అండ్ హైలైట్ అంటే నేను వచ్చేసి ఒక మంచి సిఇఓ క్యారెక్టర్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను చూస్తే సిఇఓ లేకపోతే ఇవి పీపుల్ హ్యావ్ దిస్ ఇంకా కంటిన్యూస్గా చాలా సినిమాలు అలాగే క్యారెక్టర్స్ రావడం వల్ల కొత్తగా ఇంకా సిఇఓ క్యారెక్టర్ అయిన వెంటనే ఆయన ఇలా చూసాను, ఇది మీకే అన్యాయం అనిపించట్లేదు అని చెప్పేసారు. అంతా అయిపోయింది అండ్ దట్ వాజ్ అ డిఫరెంట్ ఫిల్మ్. అది వేరే నేను రైటర్గా చేస్తున్న మూవీకి అండ్ రైటర్గా చేసిన సినిమాకి. దాని తర్వాత అది అయిపోయిందంటే 2 days తర్వాత మళ్ళీ అమ్మ ఇలా నరేషన్కి వస్తున్నారు, సరే డన్ అని మళ్ళీ డోర్ తీసి ఈయన వచ్చారు. తప్పి వచ్చారు అనుకున్నాను. కాదండి అదేంటండి ఇది మళ్ళీ కొత్త కథతో వచ్చారు అంటే అసలు ఇట్ వాజ్ పోల్స్ అపార్ట్. అండ్ అప్పటికి నేను సామాజిక వర్గమని చూసాను. సో ఐ రియలీ లైక్ ద ఫిల్మ్ అండ్ ఐ ఎంజాయిడ్ ఇది. సో కూర్చొని నరేషన్ టు గేజ్ హిజ్ లైక్ ఆ లింగో అండ్ ప్లస్ ఒక కొత్త స్లాంగ్, ఎస్పెషలీ ఈ సినిమాలో ఒక కొత్త స్లాంగ్ ట్రై చేసి నాకు ఎప్పుడు ఆల్వేస్